హాయ్ ఫ్రెండ్స్, రండి అందరూ అన్నం తినరా? మా ఇంట్లో గుండెకాయలు కోళ్ళ లోపల ఉండేటువంటి రెండు ఎత్తిపెట్టి ఫ్రై చేసిందంటే మళ్ళీ వచ్చాము. తర్వాత వచ్చి కోడి మా ఇంట్లో అన్నము, కోడి కూర, గుండెకాయలు ఫ్రై. అందరూ అన్నం తిన్నారా? అన్నం తినుకున్నా అంటే అందరూ కూడా ఫస్ట్ ఏదో ఒకటి తినండి, ఓకేనా? మళ్ళీ ఇంకొక విషయం అంటే ముఖ్యంగా ఈ వీడియో ఒక విషయం కోసమే. నేనైతే డబ్బుల కోసం అయితే చాలా ఇబ్బంది పడతాను. ఉన్నప్పుడంతా అందరికి సహాయం చేశాను, ఓకేనా? కానీ ఇప్పుడు నాకు అవసరం ఉన్నప్పుడు అందరి దగ్గర చేయి చాపుతాను. అలాంటి పరిస్థితి మీకు రాకూడదు. ఎందుకంటే నా అనుభవంలో చెప్పుకుంటున్నాను. మనం ఇక్కడికి వచ్చాము సంపాదించి, మనం ఫ్యామిలీ అని మన జీతం మొత్తం ఇచ్చేసినామంటే అప్పుడు రేపన్న రోజు మనకి సొంత యూస్కి వచ్చి ఇంకొక దగ్గర మనం చేయి చాపాలి. అలాంటి పరిస్థితి ఎవరు రప్పించుకోవద్దండి. నేను బాధపడతాను. నా ఎక్స్పీరియన్స్లో మీకు చెప్తున్నాను. మీరు 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 1 రూపాయి 2 రూపాయలు మీకంటే ఎత్తిపెట్టుకోండి, ఓకేనా? ఏ విషయం కోసమైనా కానీ మీరు హుషారుగా ఉండండి. మనకంటూ ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో డబ్బుకుండే విలువ మనిషికి లేదు. మనం ప్రాణాలతో ఉన్నాం. ఎవరు కూడా ఒక చీపురు పుల్లలాగా తీసేట్టు పడేస్తున్నారు. మనిషికి అసలు విలువ లేదు. డబ్బు అంటే ఫస్ట్ ప్రధానం అదే. ఎందుకంటే తమిళ్లో శాస్త్రం చెప్తారు, పణం బందీలే గుణం కుప్పయిలే అని. మన గుణం మంచిదా చెడ్డదా అని ఎవరికి అవసరం లేదు. కానీ డబ్బే కాదు. నువ్వు ఎలా సంపాదించావని ఎవరు అడగరు, ఓకేనా? నువ్వు ఎట్లా సంపాదించినావని ఎవరైనా అడుగుతారా? ఎవరు అడగరు. కానీ మనం చేతిలో డబ్బులు ఉందా లేదా అది మాత్రమే చూస్తారు. అందుకోసం మీ అందరికీ నేను ఒకే విషయం చెప్పుకుంటున్నా. నేను ఇబ్బందులు పడినట్టు నా అనుభవంలో మీకు చెప్తున్నాను. మీరు ఎవరు కూడా ఇబ్బందులు పడద్దండి. వీలున్నంత కూడా మీరు ఆరోగ్యం చూసుకోండి ఫస్ట్. తర్వాత మీకంటూ 10-20 ఎత్తి పెట్టుకొని తర్వాత మీ ఫ్యామిలీకి ఇవ్వండి. ఎందుకంటే మనం ఫ్యామిలీ అంటాము. ఆ ఫ్యామిలీ వల్లే మన వాళ్ళని ఏదన్నా చులకనగా ఒక మాట అన్నప్పుడు నిజంగా అంటే ఎంతో బాధేస్తుంది. మనం ఇక్కడ రాత్రి పగులు కోయిటోళ్ళ దగ్గర ఎన్ని మాటలు పడతామో, డ్రైవర్లు అయినా సరే, ఇంట్లో ఆడవాళ్ళు అయినా సరే, మనం ఎంతో వాళ్ళకి బానిసలాగా మనం ఇక్కడ పనిచేస్తాం. కానీ కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ లాగా బాగా చూసుకుంటారు. కొంతమంది బాగా ఎట్లా అంటే ఒక చిన్న విషయానికి కూడా వాళ్ళని నరకం చూపిస్తారు. నేను అవన్నీ అనుభవం అయిపోయి ఈరోజు ఇలా ఉన్నాను. ఏదో దేవుడి దయ వల్ల. నిజంగా మా అమ్మ మా నాన్న చేసిన పుణ్యం ఏమో నాకు తెలియలేదు. కానీ మా మేడం మా సార్ అయితే మాత్రం నేను బాగా చూసుకుంటాను. నేను ఎన్నో వీడియోలో చెప్పుంటాను ఆ మాట. ఒక ఫుడ్ విషయంలో కానీ, లేకుంటే నన్ను కేరింగ్ అయినా కానీ, ఇలా చిన్న విషయాలు కూడా నన్ను ఎంతో బాగా చూసుకుంటారు. కానీ అందరికీ అలా దొరకదు. ఇప్పుడు 10లో అంటే ఒక 4-5 మందికి మాత్రమే సేమ్ నాలాగా ఉంటుంది. మిగతా 5 మందికి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. అందరికి కూడా నేను చెప్తున్నాను, మీకంటూ 10 రూపాయలు ఎత్తిపెట్టుకోండి. ఫస్ట్ మీరు హ్యాపీగా ఉన్నారా, తర్వాత మీరు వచ్చి ఆరోగ్యంగా ఉన్నారా చూసుకొని తర్వాత మీ ఫ్యామిలీకి ఇవ్వండి. ఎందుకంటే నేను సంపాదించి